ఉద్యోగం వచ్చిందన్న పచ్చి అబద్ధం అబ్బా నా ఒళ్ళంతా పచ్చి పుండయ్యేలా చేసింది. ఒక తప్పుని కవర్ చేసుకోవడానికి ఇంకో 10 తప్పులు చేయాల్సి వస్తుంది. అందరినీ మోసం చేస్తున్నానని తెలిస్తే పెద్ద మామయ్య ప్రాణం తీస్తారు. కిషోర్ మామయ్య నా ప్రాణమైన ఆదిని తీసుకెళ్లిపోతారు. అబ్బా ఎంత పనిచేసావురా సీను. శ్రీను, విన్నదా ఏంటి కొంపతీసి? ఏంటలా చూస్తున్నావు? చీర బాగుందా? చీరేస్తానందా ఏంటి? ఏంటి? అదే చీర ఇస్త్రీ చేసినట్టు బాగుంది అన్నాను. శ్రీను, హస్బెండ్ గారు అలా చెప్తారా ఎవరైనా? ఈ చీరలో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తే నేనెంత హ్యాపీగా ఫీల్ అవుతాను చెప్పు. నిజమే నిజమే అని సింపుల్ గా 1 word లో చెప్తున్నావేంటి? అయితే ఐ లవ్ యూ చెప్పనా? అంతకు మించి. అంటే నేను హగ్ చేసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడేం చేయలేను. ఏ? మామయ్య వచ్చారుగా. డాడీ రాలేదు కదా. వచ్చారంటే ఆయన తిరిగి ఇంటికి వచ్చారు కదా, ఇంకా జాగ్రత్తగా ఉండాలంటున్నాను. అబ్బా, లవర్స్ కూడా ఇంతలా భయపడరు. మనం వైఫ్ అండ్ హస్బెండ్ సీను, ఫీల్ ఫ్రీ. గాలి కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాను ఆద్య, టెన్షన్ గా ఉంది. ఏమైంది? సడన్ గా శోభనం అన్నట్టు నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఏం లేదు, రేపు 1వ తారీఖు కదా. అయితే శాలరీ తీసుకురావాలి కదా. అప్పు తీసుకురావాలన్నట్టు అలా చెప్తున్నావేంటి శ్రీను? అదేగా. ఏంటి? సాలరీ రాదా? ఎందుకెవరు ఇస్తారా ఆద్య? క్యాష్ ఇస్తారో చెక్ ఇస్తారో కరెక్ట్ గా తెలియట్లేదు. ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి అని. నువ్వు కష్టపడి జాబ్ చేస్తున్నప్పుడు అడక్క ముందే నీకు శాలరీ ఇచ్చేయాలి శ్రీను. లేదంటే అలాంటి చోట పని చేయడం కరెక్ట్ కాదు. శ్రమ దోపిడీ చేస్తారు. శాలరీ ఎంతొస్తుంది అని డాడీ కూడా అడిగారు. అంటే ఆయనకి కూడా ఇవ్వాలా? అబ్బా, శాలరీలో సగం ఇవ్వాలని కాదు, ఎంత వస్తుంది శాలరీ అని డాడీ అడిగారు. ఆయన కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలంటే ఏమాత్రం ఉండాలో కన్న తండ్రిగా ఒక అంచనా ఉంటుంది కదా.